అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సౌమ్య బొమ్మకంటి. నేను డెంటిస్ట్ని. స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ అనే సంస్థను 9 సంవత్సరాల క్రితం స్థాపించి ప్రజలందరికీ ఓరల్ హెల్త్ మీద, ప్రివెన్షన్ మీద ఫోకస్ చేస్తూ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నమ్మి కొన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, ఎన్సీసీలో, ఇన్స్టిట్యూషన్స్లో వెళ్ళి అందరికీ ఓరల్ హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓరల్ హెల్త్ ఇస్ టోటల్ హెల్త్. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం ఏదైనా కూడా మన నోటి నుంచే మన శరీరంలోకి వెళ్తుంది. సరి అయిన ఆహారాన్ని తీసుకుంటేనే సరి అయిన ఆరోగ్యం మనవంత అవుతుంది. ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ప్రజలందరికీ ఇలా ఆరోగ్య సేవలు చేస్తూ, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ, ప్రివెన్షన్ మీద ఫోకస్ చేసి హెల్త్ స్వస్థ తెలంగాణ తీసుకురావాలి అన్న కాన్సెప్ట్తో కొన్ని లక్షల మంది విద్యార్థులకి నేటి వరకు ఎన్నో క్యాంపులు చేయడము, మినిమల్ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడము, గ్రామాల్లోకి వెళ్ళి చేయడము క్యాంపులు జరిగింది. మరి అదొక్కటే కాకుండా ఎడ్యుకేషన్, విద్య, వైద్యం అనేది రెండు చాలా ఇంపార్టెంట్. సరి అయిన విద్యార్థులకి ఉంటే గనక మరి రేపటి భారతదేశపు పౌరులు వాళ్ళే, నేటి సమాజాన్ని నిర్మించేది వాళ్ళే. సో కాబట్టి విద్య సరి అయిన విధంగా ఉండాలి. మరి మెరుగైన సమాజానికి సరి అయిన నాయకులు ఉంటేనే రేపటి మన భారతదేశం నేటి తరానికి మనం వేసే ఒక అడుగు వంటిది. కానీ సరి అయిన ప్రజాప్రతినిధులతోనే, మరి చక్కటి నాయకత్వంతోనే మరి సమాజం సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుంది. కావున బొమ్మకంటి సౌమ్య అనే నేను మరి సికింద్రాబాద్ 2024 ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మరి ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 1999 ఫిబ్రవరి 26న మరి సోక్రటీస్ చెప్పిన, గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్ వారు ప్రజాప్రతినిధులైతే కనుక సరి అయిన మెరుగైన సమాజాన్ని మనం నిర్వహించుకోవచ్చు అన్న ఉద్దేశంతో మరి సోక్రటీస్ చెప్పిన దాంతో ప్రభావితులై వాళ్ళు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ స్థాపించడం జరిగింది. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరఫున పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించి మరి ప్రజా పాలకులు నిస్వార్థులై ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ నిస్వార్థ పూరికులై ఉండాలి. మరి నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్న నాడే వాళ్ళు సరి అయిన విధంగా ప్రజలను ఎటువంటి ఆశలు లేకుండా ప్రజలకు సరి అయిన సేవలు అందించగలుగుతారు. మరి అది సోక్రటీస్ యొక్క ఫిలాసఫీ. అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు గ్రీస్కి వెళ్ళినప్పుడు ఒకసారి సోక్రటీస్ని ఎక్కడైతే బంధించారో వారిని వారు ఆ ప్లేస్ సందర్శించడం జరిగింది. వాళ్ళు కొన్ని క్షణాలు మౌనంగా ఉండడంతో మరి వారికి చక్కటి మెసేజ్ వచ్చింది. నీ ఆలోచనలే నీ వాస్తవాన్ని సృష్టిస్తాయి. నీవు చేసే ఆలోచనలే నీ కార్యాచరణ నిర్వహిస్తుంది. నీ కార్యాచరణనే నీ భవిష్యత్తు నిర్వహిస్తుంది. యు వాచ్ యువర్ వర్డ్స్, దే బికమ్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్, దే బికమ్ ద డెస్టినీ అని మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి సరి అయిన విధంగా వారు ఎంతో చక్కటి మెసేజ్ యువతరానికి వారు అందించారు. మరి అదే కాకుండా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు యువతకు ఎంతో స్ట్రెంగ్త్ని ఇవ్వడం జరిగింది. మరి రేపటి సిటిజన్స్ ఎలా ఉండాలి అని వారి మాటల్లో చక్కగా వేల మంది యువతను వారు ప్రభావితులుగా చేశారు. మరి అదే వేదికగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వెళ్తుంది. కావున మీరందరూ సరి అయిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోండి. మీ ఓటుని ఆలోచించి కాస్ట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను.